ఓం శాంతి 12/1/2025 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు రివైజ్ 15/11/2003 మనస్సును ఏకాగ్రం చేసి ఏకాగ్రత శక్తి ద్వారా ఫరిస్తా స్థితిని అనుభవం చేయండి. ఈరోజు సర్వ ఖజానాలకు యజమాని తన నలువైపులా ఉన్న సంపన్న పిల్లలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరిని సర్వ ఖజానాలకు యజమానిగా తయారు చేశాము. ఎలాంటి ఖజానాలు లభించాయి అంటే వాటిని మరెవ్వరూ ఇవ్వలేరు. కనుక ప్రతి ఒక్కరూ స్వయాన్ని ఖజానాలతో సంపన్నంగా అనుభవం చేసుకుంటూ ఉన్నారా? అన్నింటికంటే శ్రేష్టమైన ఖజానాలు జ్ఞాన ఖజానా, శక్తుల ఖజానా, గుణాల ఖజానా. వీటితో పాటు తండ్రి మరియు సర్వ బ్రాహ్మణ పరివారం ద్వారా ఆశీర్వాదాల ఖజానా. ఈ అన్ని ఖజానాలు లభించాయి అని చెక్ చేసుకోండి. సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉండే ఆత్మల గుర్తు సదా నయనాల ద్వారా, ముఖము ద్వారా, నడవడిక ద్వారా సంతోషం అనేది ఇతరులకు కూడా అనుభవం అవుతుంది. ఏ ఆత్మ వీరి సంపర్కంలోకి వచ్చినా కూడా ఈ ఆత్మ అలౌకిక సంతోషంలో అలౌకికంగా అతీతంగా కనిపిస్తోంది అని అనుభవం చేస్తారు. మీ సంతోషాన్ని చూసి ఇతర ఆత్మలు కూడా కొంత సమయానికి సంతోషాన్ని అనుభవం చేస్తారు. ఉదాహరణకు బ్రాహ్మణ ఆత్మలైన మీ తెల్లని డ్రెస్సు అందరికీ ఎంత భిన్నంగా మరియు ప్రియంగా అనిపిస్తుంది కదా. స్వచ్ఛత, నిరాడంబరత మరియు పవిత్రత అనుభవం అవుతుంది. దూరం నుండే వీరు బ్రహ్మకుమారీలు అని తెలుసుకునేస్తారు. అలాగే బ్రాహ్మణాత్మలైన మీ నడవడిక మరియు ముఖము ద్వారా సదా సంతోషపు మెరుపు, భాగ్యం యొక్క నశ కనిపించాలి. ఈరోజు సర్వాత్మలు మహాన్ దుఃఖితులుగా ఉన్నారు. అలాంటి ఆత్మలు మీ హర్షిత ముఖాన్ని చూసి, నడవడికను చూసి ఒక్క గడియ కోసమైన సంతోషాన్ని అనుభవం చేయాలి. ఎలాగైతే దాహంతో ఉన్న ఆత్మకు ఒక్క బిందువు నీరు లభించినా ఎంతగానో సంతోషిస్తుందో, అలా ఈ సమయంలో ఆత్మలకు సంతోషము అనే దోసిడి చాలా అవసరం. ఇలాంటి సర్వ ఖజానాలతో సదా సంపన్నంగా ఉన్నారు. ప్రతి బ్రాహ్మణాత్మ స్వయాన్ని సర్వ ఖజానాలతో సదా నిండుగా అనుభవం చేస్తున్నారా, లేక అప్పుడప్పుడు అనుభవం చేస్తున్నారా? ఖజానాలు కూడా అవినాశి, ఇచ్చే దాత కూడా అవినాశి అయినప్పుడు అవి అవినాశిగానే ఉండాలి కదా. ఎందుకంటే మీ వంటి అలౌకిక సంతోషం పూర్తి కల్పంలో బ్రాహ్మణులైన మీకు తప్ప మరెవ్వరికీ ప్రాప్తించదు. ఇప్పటి ఈ అలౌకిక సంతోషం అర్ధకల్పం ప్రాలబ్ధ రూపంలో నడుస్తుంది. మరి అందరూ సంతోషంగా ఉన్నారా? ఇందులో అందరూ చేతులెత్తారు, మంచిది. సదా సంతోషంగా ఉన్నారా? ఎప్పుడూ సంతోషం వెళ్ళిపోదు కదా, అప్పుడప్పుడు వెళ్ళిపోతుంది కదా. సంతోషంగా ఉంటారు కానీ సదా ఏకరసంగా ఒకే విధంగా ఉండడంలో తేడా వచ్చేస్తుంది. సంతోషంగా ఉంటారు కానీ పర్సెంటేజ్లో తేడా వచ్చేస్తుంది. బాప్ దాదా ఆటోమేటిక్ టీవీ ద్వారా పిల్లలందరి ముఖాలు చూస్తూ ఉంటారు. అప్పుడేం కనిపిస్తుంది? ఒకరోజు మీరు కూడా మీ సంతోషపు చార్టును చెక్ చేసుకోండి. అమృత వేళ నుండి రాత్రి వరకు సంతోషపు పర్సెంటేజ్ ఒకేలాగా ఉంటుందా లేక మారిపోతుందా? చెక్ చేసుకోవడం అయితే వస్తుంది కదా. ఈ రోజుల్లో చూడండి, సైన్స్ వారు కూడా చెకింగ్ చేసే మిషనరీని చాలా తీవ్రం చేశారు. కనుక మీరు కూడా చెక్ చేసుకోండి మరియు అవినాశిగా చేసుకోండి. బాప్ దాదా కూడా పిల్లలందరి వర్తమాన పురుషార్థాన్ని చెక్ చేశారు. పురుషార్థమైతే అందరూ చేస్తున్నారు. కొందరు యథాశక్తిగా చేస్తున్నారు, కొందరు శక్తిశాలిగా చేస్తున్నారు. ఈరోజు బాప్ దాదా పిల్లలందరి మనసా స్థితిని చెక్ చేశారు. ఎందుకంటే ముఖ్యమైనదే మన్మనాభవ స్థితి. సేవలో కూడా చూసినట్లయితే మనసా సేవ అనేది శ్రేష్టమైన సేవ. మనస్సును జయించిన వారే జగత్ జీతులు అని కూడా అంటారు. కనుక మనసా స్థితిని చెక్ చేశారు. ఏం చూశారు? మనస్సుకు యజమానిగా అయి మనస్సును నడిపిస్తున్నారు కానీ అప్పుడప్పుడు మనస్సు మిమ్మల్ని కూడా నడిపిస్తోంది.
మనస్సు పరవశంగా కూడా చేస్తోంది. బాప్దాదా చూశారు, మనస్సు ద్వారా యోగాన్ని జోడిస్తారు కానీ మనసా స్థితి ఏకాగ్రంగా ఉండదు. వర్తమాన సమయంలో మనస్సు యొక్క ఏకాగ్రత అనేది ఏకర స్థితిని అనుభవం చేయిస్తుంది. ఇప్పుడు రిజల్ట్లో ఏం చూశారు అంటే, మీరు మనస్సును ఏకాగ్రం చేయాలి అని కోరుకుంటారు కానీ మధ్య మధ్యలో మనస్సు భ్రమిస్తోంది. ఏకాగ్రత శక్తి అవ్యక్త ఫరిస్తా స్థితిని సహజంగా అనుభవం చేయిస్తుంది. వ్యర్థ విషయాలలో కానీ, వ్యర్థ సంకల్పాలలో కానీ, వ్యర్థ వ్యవహారంలో కానీ మనస్సు భ్రమిస్తుంది. కొంతమందికి శరీరంతో కూడా ఏకాగ్రంగా అయి కూర్చొని అలవాటు ఉండదు. కొంతమందికి ఉంటుంది. మనస్సు ఎక్కడ కావాలి అంటే అక్కడ, ఎలా కావాలి అంటే అలా, ఎంత సమయం కావాలంటే అంత సమయం ఏకాగ్రమైతే అప్పుడు మనస్సు వశంలో ఉంది అని అంటారు. ఏకాగ్రత శక్తి యజమానత్వపు శక్తి సహజంగా నిర్విఘ్నంగా చేస్తాయి. నేను ఆత్మ యజమాని అనుకుంటే యుద్ధం చేసే పని ఉండదు. ఏకాగ్రత శక్తి ద్వారా స్వతహాగానే ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు అనే అనుభూతి అవుతుంది. స్వతహాగానే అవుతుంది. శ్రమ చేసే పని ఉండదు. ఏకాగ్రత శక్తి ద్వారా స్వతహాగానే ఏకర ఫరిస్తా స్వరూపము అనుభూతి అవుతుంది. బ్రహ్మ బాబాపై ప్రేమ ఉంది కదా, బ్రహ్మ బాబా సమానంగా అవ్వడము అంటే ఫరిస్తాగా అవ్వడం. ఏకాగ్రత శక్తి ద్వారా స్వతహాగానే సర్వుల పట్ల స్నేహము, కళ్యాణము మరియు గౌరవ భావన ఉండనే ఉంటుంది. ఎందుకంటే ఏకాగ్రత అనగా స్వమానం యొక్క స్థితి. ఫరిస్తా స్థితి అనేది స్వమానం. బ్రహ్మ బాబాను చూశారు, వర్ణన కూడా చేస్తారు. సంపన్నత సమయం సమీపంగా వచ్చే కొలది ఏం చూశారు? దేహభావరహితంగా నడుస్తూ తిరుగుతున్న ఫరిస్తా రూపాన్ని చూశారు. దేహం యొక్క ఫీలింగ్ కలిగేదా? ఎదురుగా వెళ్తూ ఉంటే దేహం కనిపించేదా, లేక ఫరిస్తా రూపం అనుభవం అయ్యేదా? కర్మ చేస్తూ, మాట్లాడుతూ, డైరెక్షన్స్ ఇస్తూ, ఉమంగ్ ఉత్సాహాలను పెంచుతూ కూడా దేహం నుండి అతీతంగా సూక్ష్మ ప్రకాశ రూపాన్ని అనుభవం చేశారు. బ్రహ్మబాబా మాట్లాడుతూ ఉన్నప్పటికీ ఎలా అనిపించేది అంటే, బాబా మాట్లాడుతూ ఉన్నారు కానీ ఇక్కడ లేరు, చూస్తున్నారు కానీ దృష్టి అలౌకికంగా ఉంది. స్థూలమైన దృష్టిగా లేదు అని మీరు చెప్తారు కదా. దేహభావము నుండి ఎలా అతీతం అవ్వాలి అంటే ఇతరులకు కూడా దేహభావము రాకూడదు. ఇలాంటి భిన్నమైన రూపం కనిపించాలి. దీనినే దేహంలో ఉంటూ ఫరిస్తా స్వరూపమని అంటారు. ప్రతి విషయంలో, వృత్తిలో, దృష్టిలో, కర్మలో అతీత స్థితి అనుభవం అవ్వాలి. వీరు మాట్లాడుతున్నారు కానీ చాలా భిన్నంగా, చాలా ప్రియంగా అనిపిస్తోంది అని అనుభవం అవ్వాలి. ఆత్మిక ప్రేమ అనుభవం అవ్వాలి. ఇలాంటి ఫరిస్తా స్థితిని స్వయం కూడా అనుభవం చెయ్యాలి మరియు ఇతరులకు కూడా చేయించాలి. ఎందుకంటే ఫరిస్తాగా అవ్వకుండా దేవతగా అవ్వలేరు. ఫరిస్తా సో దేవత. నంబర్ 1 అయిన బ్రహ్మబాబా ప్రత్యక్షంగా సాకార రూపంలో కూడా ఫరిస్తా జీవితాన్ని అనుభవం చేయించారు మరియు ఫరిస్తా స్వరూపంగా అయిపోయారు. ఆ ఫరిస్తా స్వరూపం జతలోని మీరందరూ కూడా ఫరిస్తాలుగా అయ్యి పరంధామానికి వెళ్ళాలి. దీనికోసం మనస ఏకాగ్రతపై అటెన్షన్ ఇవ్వండి. ఆజ్ఞ అనుసారం మనస్సును నడిపించండి. చెయ్యాలంటే మనస్సు ద్వారా కర్మ చేయాలి. చెయ్యరాదని అనుకున్న మనస్సు చెయ్యమని చెప్పింది అంటే ఇది యజమానత్వపు స్థితి కాదు. మేం చెయ్యాలనుకోము కానీ జరిగిపోయింది అని ఇప్పుడు చాలామంది పిల్లలు అంటారు. ఆలోచించలేదు కానీ అలా జరిగిపోయింది, చేయకూడదు కానీ జరిగిపోతుంది. దీనిని మనస్సు యొక్క వశీభూత స్థితి అని అంటారు. ఇలాంటి స్థితి మంచిగా అయితే అనిపించదు కదా. బ్రహ్మబాబాను అనుసరించండి. బ్రహ్మబాబాను చూశారు కదా, ఎదురుగా నిలబడి ఉన్నా ఏమని అనుభవం అయ్యేది? ఫరిస్తా నిలబడి ఉన్నారు, ఫరిస్తా దృష్టి ఇస్తున్నారు అని అనిపించేది. కనుక మనస్సు యొక్క ఏకాగ్రత శక్తి సహజంగానే ఫరిస్తాగా తయారు చేస్తుంది. బ్రహ్మబాబా కూడా పిల్లలకు సమానంగా అవ్వండనే చెప్తున్నారు. నిరాకారిగా అవ్వండిని శివబాబా అంటారు.
ఫరిస్తాగా అవ్వండి అని బ్రహ్మబాబా అంటారు. కనుక ఏం అర్థం చేసుకున్నారు? రిజల్ట్లో ఏం చూశారు? మనస్సు యొక్క ఏకాగ్రత తక్కువగా ఉంది. మధ్య మధ్యలో మనస్సు చాలా తిరుగుతుంది, భ్రమిస్తుంది. ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్తూ ఉంటే దానిని ఏమంటారు? భ్రమించడం అని అంటారు కదా. కనుక ఏకాగ్రత శక్తిని పెంచుకోండి. యజమానత్వ స్థితి అనే సీట్పై సెట్ అయి ఉండండి. సెట్ అయినప్పుడు అప్సెట్ అవ్వరు. సెట్ అవ్వకపోతే అప్సెట్ అవుతారు. కనుక భిన్న భిన్న శ్రేష్ఠ స్థితులు అనే సీట్పై సెట్ అయి ఉండండి. దీనినే ఏకాగ్రత శక్తి అని అంటారు. సరేనా? బ్రహ్మబాబా పైన ప్రేమ ఉంది కదా. ఎంత ప్రేమ ఉంది? ఎంత ఉంది? చాలా ప్రేమ ఉంది కదా. మరి ఆ ప్రేమకు బదులుగా తండ్రికి ఏమి ఇచ్చారు? తండ్రికి కూడా ప్రేమ ఉంది, అందుకే మీకు కూడా ప్రేమ ఉంది. మరి రిటర్న్ ఏమి ఇచ్చారు? సమానంగా అవ్వడమే రిటర్న్ ఇవ్వడం. డబల్ విదేశీయులు కూడా వచ్చారు, మంచిది. డబల్ విదేశీయులతో కూడా మధువనం యొక్క అలంకరణ జరుగుతుంది. ఇంటర్నేషనల్ అయిపోతుంది కదా. చూడండి, మధువనంలో వర్గీకరణ సేవ జరుగుతుంది. దాని ద్వారా నలువైపులా ధ్వని వ్యాపిస్తుంది. ఎప్పటి నుండి అయితే ఈ వర్గీకరణ సేవ ప్రారంభం చేశారో అప్పటి నుండి ఐపీ క్వాలిటీలో ధ్వని ఎక్కువగా వ్యాపించింది. విఐపీల విషయాన్ని వదిలేయండి, వారికి తీరిక ఎక్కడుంది? పెద్ద పెద్ద ప్రోగ్రాంలు చేశారు, వాటి ద్వారా కూడా ధ్వని వ్యాపిస్తుంది. ఇప్పుడు ఢిల్లీ మరియు కలకత్తా వారు చేస్తున్నారు కదా, మంచి ప్లాన్ తయారు చేస్తున్నారు, శ్రమ కూడా బాగా చేస్తున్నారు. బాప్దాదా వద్దకు సమాచారం చేరుతూ ఉంటుంది. ఢిల్లీ వారి ధ్వని విదేశం వరకు చేరుకోవాలి. మీడియా వారు ఏం చేస్తారు? కేవలం భారతదేశం వరకే కాదు, ఢిల్లీలో ఈ ప్రోగ్రాం జరిగింది, కలకత్తాలో ఈ ప్రోగ్రాం జరిగింది అని విదేశం నుండి ధ్వని రావాలి. అక్కడి నుండి ధ్వని భారతదేశానికి రావాలి. ఇండియాలోని కుంభకర్ణులు విదేశం నుండి మేల్కోవాలి కదా. కనుక విదేశం నుండి వచ్చే సమాచారాలకు మహత్వం ఉంటుంది. ప్రోగ్రామ్స్ భారతదేశంలో జరగాలి మరియు దాని సమాచారం విదేశం యొక్క వార్తాపత్రికల ద్వారా చేరుకోవాలి. అప్పుడు ధ్వని వ్యాపిస్తుంది. భారతదేశం యొక్క ధ్వని విదేశానికి చేరుకోవాలి, విదేశం యొక్క ధ్వని భారతదేశానికి చేరుకోవాలి. అప్పుడు దాని ప్రభావం పడుతుంది. ఏవైతే ప్రోగ్రామ్స్ తయారు చేస్తున్నారు, మంచిగా తయారు చేస్తున్నారు. బాప్దాదా ఢిల్లీ వారికి కూడా ప్రేమతో శ్రమ చేస్తున్నందుకు శుభాకాంక్షలు ఇస్తున్నారు. కలకత్తా వారికి కూడా అడ్వాన్స్గా శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఎందుకంటే సహయోగము, స్నేహము, ధైర్యం, ఈ మూడు విషయాలు కలిసినప్పుడు ధ్వని బిగ్గరగా వ్యాపిస్తుంది. ధ్వని వ్యాపిస్తుంది. ఎందుకు వ్యాపించదు? ఇప్పుడు మీడియా వారు ఈ అద్భుతం చెయ్యండి. అందరూ టీవీలో చూశారు. ఇది టీవీలో వచ్చింది అని కేవలం ఇంతవరకే కాదు, అదైతే భారతదేశంలో వస్తూ ఉంది, ఇప్పుడు ఇంకా విదేశాల వరకు చేరుకోవాలి. ధ్వనిని వ్యాపింపచేసే ఈ సంవత్సరాన్ని ఎంత ధైర్యము మరియు ఎంత అట్టహాసంగా జరుపుకుంటారో చూస్తాం. డబల్ విదేశీయులకు చాలా ఉత్సాహం ఉంది అని బాప్దాదాకు సమాచారం లభించింది. ఉంది కదా, మంచిది. ఒకరినొకరు చూసుకొని ఇంకా ఉమంగం వస్తుంది. ఎవరు చేస్తారో వారు బ్రహ్మబాబా సమానంగా అవుతారు. కనుక దాదీకి కూడా సంకల్పం వస్తుంది. బిజీగా ఉంచే పద్ధతి బాగా వస్తుంది, మంచిది. వారు నిమిత్తమయ్యారు కదా. అందరూ ఎగిరే కళలో ఉండేవారేనా? ఎగిరే కళ అనేది వేగవంతమైన కళ, నడిచే కళ లేక ఎక్కే కళ వేగవంతమైనది కాదు. ఎగిరే కళ వేగవంతమైనది మరియు ఫస్ట్ నంబర్లోకి తీసుకొచ్చేది కూడా అయింది. మాతలు ఏం చేస్తారు? మాతలు తమ తోటి వారిని మేల్కొల్పండి. మాతలలో ఎవ్వరూ ఫిర్యాదు చేసేవారు ఉండిపోకూడదు, మాకు తెలియదే తండ్రి వచ్చి ఉండేది అనే విషయం. మాతల సంఖ్య సదా ఎక్కువగా ఉంటుంది. ఈ గ్రూపులో అందరూ మంచి సంఖ్యలో వచ్చారు అని బాప్దాదాకు సంతోషంగా ఉంది. కుమారుల సంఖ్య కూడా బాగుంది. కుమారులు మీ తోటి వారిని మేల్కొల్పండి. కుమారులు ఈ అద్భుతం చూపించాలి అంటే స్వప్న మాత్రంలో కూడా పవిత్రతలో పరిపక్వంగా ఉండాలి. బాప్దాదా విశ్వంలో ఛాలెంజ్ చేసి చెప్పాలి, బ్రహ్మ కుమార్, యూత్ కుమార్, డబల్ కుమారులు కదా మీరు. బ్రహ్మ కుమారులు కూడా మరియు శరీర పరంగా కూడా కుమారులు.
పవిత్రత యొక్క పరిభాషను ప్రాక్టికల్లో చూపించాలి. పవిత్రతలో మిమ్మల్ని చెక్ చేసేందుకు ఆర్డర్ చేసేదా? ఇందులో చేతులు ఎత్తడం లేదు. చెక్ చేసే మిషన్ ఉంటుంది. స్వప్నంలో వచ్చేందుకు కూడా అపవిత్రతకు ధైర్యం ఉండకూడదు. కుమారీలు కూడా అలా తయారవ్వాలి. కుమారి అనగా పూజ్య పవిత్ర కుమారి. మేమంతా ఎంత పవిత్రంగా ఉంటాము అంటే స్వప్నంలో కూడా సంకల్పము రాజాలదు అని కుమారులు మరియు కుమారీలు బాప్దాదాకు ప్రమాణం చేయండి. అప్పుడు కుమారులు మరియు కుమారీల పవిత్రత యొక్క శర్మని జరుపుతాం. ఇప్పుడు ఇంకా కొద్దిగా ఉంది అనే విషయం బాప్దాదాకు తెలుసు. అపవిత్రత అనేది అవిద్యగా అనగా ఏమిటో తెలియకుండా అయిపోవాలి. ఎందుకంటే క్రొత్త జన్మ తీసుకున్నారు కదా. అపవిత్రత అనేది మీ గత జన్మ యొక్క విషయం. మీది మరజీవ జన్మ. మీ జన్మయే బ్రహ్మ నోటి ద్వారా పవిత్ర జన్మ కనుక పవిత్ర జన్మ యొక్క మర్యాద చాలా అవసరం. కుమారులు కుమారీలు జెండాను ఎగురవేయాలి. మేం పవిత్రంగా ఉన్నాము, పవిత్ర సంస్కారాన్ని విశ్వంలో వ్యాపింపచేస్తాము అనే నినాదం చేయాలి. కుమారీలు విన్నారా? ఎంతమంది కుమారీలు ఉన్నారో చూడండి. ఇప్పుడు ఈ ధ్వనిని కుమారీలు వ్యాపింపచేస్తారు లేక కుమారులు వ్యాపింపచేస్తారు చూస్తాం. బ్రహ్మబాబాను అనుసరించండి. బ్రాహ్మణ జీవితం అంటే అపవిత్రత యొక్క నామరూపాలు కూడా ఉండకూడదు. మాతలలో మోహం ఉంటే అది కూడా అపవిత్రత. మాతలు కూడా బ్రాహ్మణులే కదా. కనుక మాతలలో కుమారీలలో కుమారులలో అదర్ కుమారీలలో ఎవ్వరిలోనూ అపవిత్రత ఉండరాదు. బ్రాహ్మణులు అంటేనే పవిత్రాత్మలు. ఏదైనా అపవిత్ర కార్యం జరిగినా కూడా అది చాలా పెద్ద పాపం. ఈ పాపానికి చాలా కఠినమైన శిక్ష ఉంటుంది. ఇదైతే నడుస్తూనే ఉంటుందిలే, కొద్దో గొప్పో నడుస్తూనే ఉంటుందిలే అని అనుకోకండి. పవిత్రత అనేది మొదటి సబ్జెక్ట్. పవిత్రతదే నవీనత. పవిత్రత కారణంగానే బ్రహ్మబాబా తిట్లు తిన్నాడు. జరిగిపోయింది అని తప్పించుకోలేరు. ఇందులో సోమరులుగా అవ్వకండి. సరెండర్ అయిన వారు కానీ, సేవాదారులు కానీ, ప్రవృత్తి వారు కానీ ఈ విషయంలో ధర్మరాజు కూడా వదిలిపెట్టాడు. బ్రహ్మబాబా కూడా ధర్మరాజుకు తోడునిస్తాడు. కనుక కుమారులు కుమారీలు ఎక్కడ ఉంటున్నా, మధువనంలో ఉన్నా, సెంటర్లో ఉన్నా కానీ దీని గాయం, సంకల్ప మాత్రంలోని గాయం కూడా చాలా పెద్ద గాయం. పవిత్రమైన మనస్సు ఉంచుకోండి, పవిత్రమైన తను ఉంచుకోండి అని పాట పాడతారు కదా. మీ పాట ఉంది కదా. కనుక మనస్సు పవిత్రంగా ఉంటే జీవితం పవిత్రంగా ఉంటుంది. ఏదో కొద్దిగా చేసేసాంలే ఏమవుతుంది అని దీనిని తేలికగా తీసుకోకండి. అది కొద్దిగా కాదు, చాలా ఎక్కువ. బాప్దాదా అఫిషియల్గా సూచన ఇస్తున్నారు. ఇందులో మీరు రక్షింపబడలేరు. ఎవరైనా కానీ ఇందులో మంచి రీతిగా లెక్కాచారం తీసుకుంటాను. కనుక సావధానంగా అటెన్షన్గా ఉండండి. అందరూ శ్రద్ధగా విన్నారా? రెండు చెవులు తెరుచుకొని వినండి. వృత్తిలో కూడా టచ్ అవ్వరాదు, దృష్టిలో కూడా టచ్ అవ్వరాదు. సంకల్పంలోనే రాకూడదు అంటే ఇక వృత్తి దృష్టి ఏముంది? ఎందుకంటే సంపన్నత యొక్క సమయం పూర్తి పవిత్రంగా అయ్యే సమయం సమీపంగా వస్తుంది. అందులో ఈ అపవిత్రత అనేది పూర్తి తెల్ల కాగితంపై నల్లటి మచ్చ వంటిది. అందరూ ఎక్కడెక్కడి నుండి వచ్చారు, అన్ని వైపుల నుండి వచ్చిన పిల్లలకు శుభాకాంక్షలు. మంచిది. మనస్సును ఆజ్ఞానుసారం నడిపించండి. సెకండ్లో ఎక్కడ కావాలి అంటే అక్కడ మనస్సు జోడింపబడాలి, స్థిరమైపోవాలి. ఈ ఎక్సర్సైజ్ చేయండి. మంచిది. చాలా స్థానాలలో పిల్లలు వింటున్నారు, స్మృతి కూడా చేస్తున్నారు, వింటూ కూడా ఉన్నారు, విని సంతోషిస్తూ కూడా ఉన్నారు. సైన్స్ సాధనాలు వాస్తవానికి పిల్లలైన మీకు సుఖమిచ్చేందుకే ఉన్నాయి. నలువైపులా సర్వ ఖజానాలతో సదా సంపన్న పిల్లలకు, సదా భాగ్యశాలురు, ప్రసన్న ముఖము మరియు నడవడిక ద్వారా సంతోషపు దోసిలిని ఇచ్చే విశ్వ కళ్యాణకారి పిల్లలకు, సదా మనస్సుకి యజమానిగా ఈ ఏకాగ్రత శక్తి ద్వారా మనస్సును కంట్రోల్ చేసుకునే మన్జీత్ జగత్ జీత్ పిల్లలకు,
సదా బ్రాహ్మణ జీవితపు విశేషతైన పవిత్రత పర్సనాలిటీలో ఉండే పవిత్ర బ్రాహ్మణాత్మలకు సదా డబల్ లైట్గా ఈ ఫరిస్తా జీవితంలో బ్రహ్మబాబాను అనుసరించేవారు. ఇలాంటి బ్రహ్మబాబా సమాన పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. నలువైపులా వింటున్న స్మృతి చేస్తున్న పిల్లలందరికీ కూడా చాలా చాలా హృదయపూర్వక ఆశీర్వాదాల సహితంగా ప్రియ స్మృతులు. అందరికీ నమస్తే. వరదానం: సాకార తండ్రిని బ్రహ్మబాబాను ఫాలో చేసి మొదటి నంబర్ను తీసుకునే సంపూర్ణ ఫరిస్తాభవ. మొదటి నంబర్లో వచ్చేందుకు సహజ సాధనం. బ్రహ్మబాబా ఎవరైతే నంబర్ 1గా ఉన్నారో ఆ ఒక్కరినే చూడండి. అనేక మందిని చూడడానికి బదులు ఒక్కరినే చూడండి మరియు ఒక్కరినే ఫాలో చేయండి. మేమే ఫరిస్తాలము అనే మంత్రాన్ని పక్కా చేసుకుంటే వ్యత్యాసం తొలగిపోతుంది. తర్వాత సైన్స్ మిషనరీ తన పని ప్రారంభిస్తుంది. సంపూర్ణ ఫరిస్తాలైన మీరు దేవతలుగా ఈ క్రొత్త ప్రపంచంలో అవతరిస్తారు కనుక సంపూర్ణ ఫరిస్తాలుగా అవ్వడం అనగా సాకార తండ్రిని ఫాలో చేయడం. స్లోగన్: గౌరవం యొక్క త్యాగంలో సర్వులకు గౌరవనీయులుగా అయ్యే భాగ్యం ఇమిడి ఉంది. గౌరవాన్ని కూడా త్యాగం చేస్తే నాకు గౌరవం మర్యాద కావాలి, నాకు పేరు కావాలి, ఇలాంటివంతా ఆ త్యాగంలో మీరు గౌరవనీయులుగా కాగలరు. అవ్యక్త ఇషారా: శక్తిశాలి మనస్సు ద్వారా సకాష్ ఇచ్చే సేవ చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఎలాగైతే బాప్దాదాకు దయ కలుగుతుందో అలా పిల్లలైన మీరు కూడా మాస్టర్ దయా హృదయాలుగా అయ్యి మీ మనస్స వృత్తి ద్వారా వాయుమండలం ద్వారా ఆత్మలకు తండ్రి ద్వారా లభించిన శక్తులను ఇవ్వండి. కొద్ది సమయంలో పూర్తి విశ్వానికి సేవ చేసేందుకు తత్వాల సహితంగా అందరినీ పావనంగా చేసేందుకు తీవ్ర వేగంతో సేవ చేయండి. ఓం శాంతి.